హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నా. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతి మీకు సిరుల పండగగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే రెడీ అయిపోయాను. మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయి ఈరోజు కోడిపందాలు చూడటానికి వెళ్ళాడనమాట. సంక్రాంతి స్పెషల్ ఏంటి, ఈరోజు ఏం చేస్తాం అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మాత్రం పక్కనున్న మన బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి. దాని ద్వారా మీకు నోటిఫికేషన్ అయితే వస్తది. ఈలోపు మీకు మా వదిన వాళ్ళు వేసిన ముగ్గులైతే చూపిస్తాను. యాక్చువల్‌గా మా అమ్మ వాళ్ళకైతే సంక్రాంతి పండుగ లేదండి. అందుకే ఎలాంటి కలర్స్ గానీ ఏమీ వెయ్యలేదు. నార్మల్‌గా ముగ్గులేశారు. ఈ ముగ్గయితే మా వదిన వేసింది. చూడండి, ఉయ్యాలనో తాబేలునో ఏదో అంటారు కదా అది. అక్కడేమో మా అక్క వాళ్ళు వేసిన ముగ్గు అనమాట, రథం ముగ్గు. నాకు రథం ముగ్గు వేయాలంటే చాలా ఇష్టం, కానీ మా అమ్మ వాళ్ళకి ఫెస్టివల్ లేకపోవడంతో వెయ్యరు. అవన్నీ ఇప్పుడు నమ్ముతారో లేదో తెలియదు, కానీ వీళ్ళైతే ఫస్ట్ నుంచి చేయలేదు. ఈ లోపల గంగిరెద్దు అయితే వస్తుంది. నెక్స్ట్ మా ఇంటికి వస్తుంది, చూపిస్తాను చూడండి. సౌండ్కి మా పాప ఏడుస్తుందేమో అనుకున్నాం, కానీ సైలెంట్గా వింటూ కూర్చుంది. వాళ్ళేమో నమస్కారం చెయ్యి అది ఇది అని చెప్తున్నారు ఆ గంగిరెద్దుని. అంటే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు కదా అవి. అదేమో ఒక కాలెత్తి అటు ఇటు ఆడిస్తుంది అనమాట. ఈలోపు మా మమ్మీ అయితే పూజ చేయడానికి పసుపు కుంకుమ పువ్వులు తెస్తారు కదా, అవి తీసుకురావడానికి అయితే లోపలికి వెళ్ళింది. ఇది మాత్రం వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తుంది అనమాట. మా పాప మాత్రం చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ కూర్చుంది. సంక్రాంతి కంటే ఇదే స్పెషల్ కదా హరిదాసులు. ఇది ఇప్పుడైతే హరిదాసులు అంతగా ఇక్కడ రావట్లేదండి, మా ఊరికైతే రాలేదు, కనిపించలేదు. గంగిరెద్దు మాత్రం వచ్చింది. దాన్ని చూసి పిల్లలు, వీళ్ళు మా అక్క వాళ్ళ అబ్బాయిలు వీళ్ళందరూ మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నారు పెద్ద పండక్కి పెద్ద మహాశంకర పండక్కి చేసుకొని ఇంటికాడ పూజ చేస్తారు. పార్టీగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా పాప అయితే స్నానం చేసి రెడీ అయింది. మా హస్బెండ్ కూడా వచ్చేసారు అక్కడ నుంచి. ఇద్దరు సేమ్ మ్యాచింగ్ వేసుకున్నారు అనమాట. సడన్గా వేసేసుకుంది ఆ గౌన్, ఇద్దరికి మ్యాచింగ్ అయింది. బయట నుంచి ఉండలేక పాపను వదిలిపెట్టి వెంటనే వచ్చేసారు. హాయ్ చెప్తుంది మీకు చూడండి. ఏమైనా ఆడించడానికి మా అక్క వాళ్ళ అబ్బాయిలు అయితే తెగ తంటాలు పడుతున్నారు, అటు సైడ్ ఇటు సైడ్. మా చిన్నోడు మా పెద్దోడు అనమాట, ఇద్దరు ఆడిస్తూ ఉన్నారు. ఈలోపు మా అమ్మ అయితే పకోడియా ఏదో చేస్తున్నట్టుంది, చూపిస్తాను రండి. ఇంకా ఇప్పుడైతే మేము బయటికి వెళ్దామని అనుకుంటున్నాం ఒక ప్లేస్కి. ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.